పిల్ల నా స్వీటు సిండరెలా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల ఈ పిల్ల 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 నీ దరాగ్రికి వీరా నీ షట్టుకు మూడేస్తారా నా పట్టు చీర తిను మారే దిల్లు కోరే నిన్ను డైమండ్ రింగ్ అయి రమ్మంది నా టెండర్ ఫింగరే రయ్యారయ్యారై అంటుంది గాడి అయిపోదాం పద నంబర్ వన్ జోడి తయారయ్యే ఉంది లకి లేది ఇక మోగించే పిపి మెలోడీ एक्स्ट्रा जबरदस्त खतरनाक कॉमेडी शो एक्स्ट्रा जबरदस्त సో మన ఎక్స్ట్రా జబర్దస్త్ ఎక్స్ట్రా ఫన్ ఫిల్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే మన ఎక్స్ట్రా జోష్ఫుల్ అండ్ ఎక్స్ట్రా హ్యాపెనింగ్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ గార్జియస్ ఎవర్ రోజీ రోజా గారు Put your hands together to welcome our very own laughing star, Tower Star, Nag Babu garu. రాధా ప్రేమించే వ్యక్తి గోపి, రాధాని ప్రేమించే వ్యక్తి రంగా. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఈ రోజు ఏం ఎండ్ ఉంటుందో లేదో చూద్దాం. లెట్స్ వెల్కమ్ మాస్ అవినాష్ along with కేబు కార్తిక్. అందాల పాల పిట్టరు అల్లింది ఎవడి బుట్టరు. ఈ వర్షంలో తడుస్తుంటే నీకేమనిపిస్తుంది? కోటికెళ్ళి ఒక గొడుగు కొనాలంది రంగా. నాకు పుల్లైస్ తినాలనుంది. పుల్లేసి కావాలా నీకు? రాదా రంగా ఐస్. అదేంటి రంగా ఐస్ తెచ్చే పుల్లేది? ఎదురుగా నువ్వు ఉండగా పుల్లెందుకు దండగా? ఇన్ని రోజులు మనం లవ్ చేసుకునే ఈ రొమాంటిక్ యాంగిల్ లో ఏ రోజైనా ఒక నాకు గిఫ్ట్ ఇచ్చావా? నేను లవ్ చేయడం పెద్ద గిఫ్ట్, ఇంకా గిఫ్ట్ ఎందుకు దండగా? అది కాదు రంగా, నాకు గిఫ్ట్ కావాలి. గిఫ్ట్ కావాలా? ఇక్కడే ఉండు, నీకోసం గిఫ్ట్ తీసుకొస్తా. అప్పటి వరకు నాకు ఇది. నేను ఇక్కడికి రాగానే నా మనసు ఇటువైపు లాగుతుంది. అంటే నా మనసుకు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఎవరో ఉన్నారు. రాధా అంటే ఈ జన్మలో కూడా నా రాధ నా కోసం పుట్టిందన్నమాట. రాధా ఎవరు నువ్వు? నన్ను గుర్తుపట్టలేదా రాధా? ఎలా ఉంది నీ కొళ్ళు? ఒక సౌందర్యవతి కనబడితే చాలండి ఇలా సంకలు ఎగరేసుకుంటూ వస్తారు. చీచి, ఎందుకు రాధా? గుర్తు చేసుకో రాధా. రంగా ఏమైంది రాదా? రంగా వాడెవడో నన్ను వేడిపిస్తున్నాడు. ఏడిపిస్తున్నాడా? నువ్వు కళాశాలకి వెళ్ళి వాడి సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు. ఎవడ్రా నా రాధని అల్లరి చేస్తుంది? ఎవర్రా నువ్వు? రంగా నువ్వు మళ్ళీ పుట్టావా? నీ పాపం పండించడానికి పుట్టానురా. నువ్వెందుకు పుట్టావురా? రాధ కడుపును పండించడానికి పుట్టానురా. రాధ ఇప్పుడు ఈ జన్మలో నన్ను ప్రేమిస్తుందిరా. రాధకు గతం తెలియక నిన్ను ప్రేమిస్తుందేమో. అదే గతం తెలిస్తే నా ప్రేమకు ఊ కొడుతుంది, నిన్ను చీ కొడుతుందిరా. రాధకి గతం గుర్తు చేయాలంటే రాధ ఎక్కడ ఉంటుందో నీకు తెలియాలి. తను జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 12 ఉంటుందని నీకు తెలుసా? తెలీదు.
ఒకవేళ నువ్వు దానికి ఫోన్ చేయాలనుకున్నా 224455 దాని నెంబర్ అని నీకు తెలుసా? ఏమీ తెలియదు. ఎలా గతం గుర్తు చేస్తావురా బెప్పం బెప్పం. ఈ రంగాగాడు చెప్పింది నిజమే. అవన్నీ తెలియకుండా నేను ఎలా రాధను కలుసుకోవాలి? అయ్యో ఇద్దరు బెప్పంగాళ్ళేనా? దేవుడా, నాకెంత అన్యాయం చేశావు దేవుడా. నా రాధను పుట్టించి నాకు కాకుండా చేశావు దేవుడా. నువ్వే గనక ఉండుంటే, నువ్వే గనక నిజమైతే నా రాధ నా కళ్ళ ముందు కనిపించాలి దేవుడా, కనిపించాలి. రాధా, నువ్వు ఉన్నావు దేవుడా. అప్పుడు జారి పడుతుంటే కాపాడాను కదా రాధా. ఈ యాంటీ దుఃఖం చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఏమైనా గుర్తొస్తుందా? నాకేం గుర్తురాదు, నీకేమైనా గుర్తొస్తుందా? దీనికి నీకు పెద్ద తేడా లేదనిపిస్తుంది. నేను ఇలా పరిగెడుతుంటే నీకేమనిపిస్తుంది రాధా? నీకేదో లూజ్ మోషన్స్ అర్జెంట్ అన్నట్టుగా ఉంది. నేనెళ్ళి విజయవాడ కొండ మించి దూకి చచ్చిపోతా. నేను వెళ్తున్నాను, విజయవాడ వచ్చేసా. చీచి, ఈ అందమైన ఆడపిల్ల వల్ల ఎంతమంది చచ్చిపోతారు. ఇతనన్నా సరే ఎలాగైనా ఆపాల్సిందే. అయ్యో, అడి తొక్క మీద కాలేసానే. హైదరాబాద్ లో ఎవరో నాకు సంబంధించిన వాళ్ళు అడి తొక్క మీద కాలేస్తారు. నేను పరిగెడతా. ఎవరు నువ్వు? దేవుడు ఎంత గొప్పవాడు గోపి. చచ్చిపోయిన మనల్ని మళ్ళీ పుట్టించాడు. దేవుడు గొప్పవాడు అటుచు, కానీ చేసిన తప్పునే మళ్ళీ చేస్తున్నాడు రాధా. ఏం చేశాడు గోపి? ప్రతిసారి నిన్ను అదే ఏదో ముఖంతో పుట్టిస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు రాధా? మనం పుట్టినట్టే ఆ రంగా కూడా పుట్టాడేమో అనుకుంటున్నాడు గోపి. మొన్నటి దాకా వాడితోనే ప్రేమలో ఉన్నావు, ఇప్పుడు మళ్ళీ పుట్టాడు అంటున్నావా? అయినా కూడా ఈ రాధ నీదే. వచ్చాడు. రాధ నీకు, బాధ నాకా? మాయ మాటలు చెప్పి మళ్ళీ దాన్ని సొంతం చేసుకున్నావు కదా. ఏయ్, నాది అమరమైన ప్రేమరా, మాయ మాటలు నాకు అక్కర్లేదు. బొక్కేం కాదు. ఈసారి రాధని నేను దక్కించుకుంటారా? నీకంత సీన్ లేదురా. ఈసారి నిన్ను ఇక్కడే చంపేస్తా. నీ చావుకు ల్యాక్ చేయను ఇంకా. ఎప్పుడు లింగులు కట్టుకుని ఏ జన్మలోనైనా నువ్వు గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తున్నావు అన్నమాట. ఇది నా పర్మనెంట్ సెటప్ రా. రే, వాని ముక్కలు ముక్కలుగా చేసి మట్టిలో కలిపేయండి రా. వెళ్ళండి. గోపి, రాధా, నువ్వు దూరంగా రా. ఒరేయ్, వీళ్ళని ఉయ్యాలు ఉపమని ఆపేమని చెప్పురా. అరే, ఉయ్యాలప్పడం కదా, వాడిని మట్టిలో కలిపేయండి. ఏం చేస్తున్నారా? అన్న వాడిని కొడతాను అన్న. ఎక్కడున్నాడు ఆడు? అన్న నువ్వు చెప్పినట్టు ఆయన మట్టిలో కలిపేశాం. ఆడవర్రా. అన్న దయ్యం 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 దయ్యం. రేయ్, అలా కాదురా. మనమే తెలుసుకుందామా? చూసుకుందాం నీ ప్రతాపం నా ప్రతాపం. నాది తాగడం అయిపోలే, తాగుతావా కొంచెం? తాగి వచ్చే. వాణ్ణి పట్టుకోవడం ఆపేసి తలపైన కొట్టవే, తలపైన కొట్టవే. వాడు కొట్టమంది వాణ్ణి కాదు, నన్ను. నాకు నేనుగా ఇరుక్కుంటున్నా. వీణ్ణి నువ్వు చంపావంటే కేసు అవుద్ది. మనమే వీణ్ణి చంపేద్దాం, పట్టాల మీద పడుకోబెడదాం. ఆ తాడు తీసుకొని రా, వెళ్ళు. రాదా ఇట్లా. గోపి, ట్రైన్ వస్తుంది గోపి. ఏమొస్తుంది? అది ఆ విషయం వాడికి తెలియట్లేదు. ఒక్క నిమిషం.
ఒరే ట్రైన్ వస్తుందిరా. ఏది ఏసీయా ఏంట్రా 1 టైరా 2 టైరా? లేదు, అన్ని టైర్లు నియమించే. ఏ హీరో చేయలేదురా ట్రైన్ పడేసి. నా చేతిలో నువ్వు అంతం ఈరోజు. ఈ కత్త సీన్ లేదురా. నిన్ను చంపడం ఖాయం. రాధాని సొంతం చేసుకో. ఇప్పుడు ఎలా ఉందిరా? జీవించట్లేదురా. ఇప్పుడు ఎలా ఉందిరా? పాటు నువ్వు వస్తే బాగుంటుంది అనిపిస్తుందిరా. ఓ నో. ఏంటి రాధా? గోపి, నువ్వు మాట్లాడేది మాకు వినిపించట్లేదు. గోపి, నువ్వు మాట్లాడదు వినిపించండి. పోయాక నువ్వు బతికేం చేస్తావు? కెమెరా క్లోజ్ తీసుకుంటారు. అవినాష్ అండ్ కేపో కార్తిక్, మరి ఈ స్కిట్ పరిస్థితి ఏంటో స్టార్ట్ దాకా బాబు సార్. నాకు బాగుంది ఆ ట్రైన్ ఫైట్. ప్రపంచంలో ఎవరు ట్రైన్ అంత గొప్పగా ఫైట్ చేయరు. బాగుంది. రోజా గారు, శాంతి అందం కోసం 4 జన్మలు ఎత్తారంటే నాకు చాలా జాలేస్తుంది మీ ఇద్దరి మీద. సార్ చెప్పినట్టు ట్రైన్ ఫైట్ హైలైట్, సూపర్. మీకు కావాల్సింది నా దగ్గర ఉంది అంటున్నారు మన చంద్ర. అసలు చంద్ర గారి దగ్గర ఏముంది చూద్దాం. లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ స్టీవ్. వీడింట్లో ఎన్ని మందు బాటలు ఉన్నాయంటే పెద్ద తాగబోతా అనుకుంటున్నారా? అసలు నాకు మందే అలవాటే లేదు. నాకున్న అలవాటు ఏంటంటే ఒకరికి మందు పోయడం నాకు అలవాటు. ఒకరికి మందు పోసి ఆనందాన్ని నేను ఆస్వాదిస్తుంటాను. రాత్రి అయితే ఎవరు మందు తాగిస్తారో అందరు ఎదురు చూస్తుంటారు. రాత్రి అయితే నేను ఎవరికి మందు తాగించాలో నేను ఎదురు చూస్తుంటా. అరే శ్రీనివాస్, ఎక్కడికి రా? సాయంత్రం అయింది కదా, అలాగే వైన్ షాప్ కి వెళ్ళి వస్తున్నా. వైన్ షాప్ కి ఎందుకు? నా ఇంట్లో మందు ఉందిరా, తాగండి. శ్రీనివాస్ గారు, పిలిచిన పలకని ఈ ప్రపంచంలో పిలిచి మరీ మందిస్తున్నావు నువ్వు. ఏమో శ్రీనివాస్ గారు, నలుగురు మందు తాగితే నాకు తెలియదు, అదో ఆరాధం. 2 గ్లాసులు పెట్టావు, నీ గ్లాసు? నాకు అలవాటు లేదు. నీకు అలవాటు లేకపోయినా కూడా మమ్మల్ని పిలిచి మందు పోస్తున్నావే. నువ్వు మందు కనిపెట్టినోడు కంటే గొప్పడు. గొప్పది. చిన్నదానికి పెద్ద పెద్ద మాటలు ఎందుకు శ్రీనివాస్ గారు? శ్రీనివాస్ గారు ఎలా ఉంది మందు? సూపర్ అండి. మందు ఒక్కటే మనిషికి మనశ్శాంతి ఇస్తుంది. మరి చాలా మంది మనశ్శాంతాన్ని బతుకుతున్నారు. శ్రీనివాస్ గారు, చొక్క ఎంత? 1500 జలానే. బర్రె ముఖానికి 1500 చొక్క అవసరమా? చొక్కా బాలేదా? చొక్క బాగుంది, గాడిద ముఖం వేసుకుంటేనే ఆ చొక్క బాల. ఎందుకురా పొట్టలు? ఆ పొట్టలు చూడు, ఆ పొట్టలు చూడు, ఆ పొట్టలు చూడు, ఆ పొట్టలు చూడు. దరిద్ర గవర్నమెంట్ ఏమో చెట్లు పెట్టుకుంటే మీరు పొట్టలు వేస్తున్నారు గాడిదల్లారా. తాగండి రా, మందు తాగండి, మందు తాగండి గాడిదల్లారా. అరే పనికి మాలారా, మందు తాగుతున్నారు కానీ స్నాక్స్ కావాలని అడగరంటరా. అరే గాడిదల్లారా, స్నాక్స్ తీసుకొచ్చాను సార్. ఋతుపవనాలు ఎందుకు లేట్ అవుతున్నా తెలుసా? ఎందుకు లేట్ అవుతుంది? మీ ఇద్దరి వల్లే. మా వల్ల? మీ అడ్డమైన ఇద్దరు భూమి మీద ఉంటే అండమాన్లో ఉన్న ఋతుపవనాలు రావాలా వద్దా, రావాలా వద్దా అనుకుంటూ గుట్టు మీద ఉండిపోయాయిట. జలానే కొద్దిగా తిట్టకు ప్లీజ్. అది ఫీల్ అవుతున్నాడు. ఎరా అడ్డమైనోడా, ఎందుకు రా ఫీల్ అవుతున్నావు? తిట్టొద్దంటే మరీ ఎక్కువగా తిడతాడు, ఫీల్ అవుతున్నాడు. పెట్టే చేతులే, తిట్టే చేతులు రా. ఎవడైనా మనశ్శాంతి కోసం తాగుతాడు రా, కానీ నువ్వు తిట్టే తిట్లు వింటే మనోవేదనకు గురవుతున్నారా మేము. ఆ ముఖం చూడు, మీ ఆవిడ ఎలా చేసుకుందిరా ముఖం? నీకు పెళ్లి ఎలా చేసుకుంటారా గాడిద? 2 పెక్కలు పోసి చాలా దారుణంగా తిరుగుతా. పెద్ద శాడిస్ట్ లో ఉన్నాడు. పదరా వెళ్ళండి రా. వెళ్తాంలే. సిగ్గు లేకుండా నా పెగ్గు తాగారు. 2 తిట్లు తిట్టేమైందిరా, పడలేరా? వస్తున్నా. నమస్తే. నమస్తే. ఎక్కడికి వెళ్తున్నా? బయటికి వెళ్తున్నా. 2 పెగ్గులు తాగేసి వెళ్తా. నీ ఇంట్లో మందు తాగడం, తేనె తట్టుతో రాయితో కొట్టడం 2 ఒకటే తెలుసా?
అదేంటి నువ్వు మందు తాగిచ్చి తిట్టి తిట్టి చంపుతావు, అవి కుట్టి కుట్టి చంపుతాయి. నీ కాలు మొక్కుతారా బాబు, నన్ను వదిలేరా బాబు. అరే ప్లీజ్ రా, రెండే పెగ్గులు రా, రెండే పెగ్గులు. నువ్వు బలవంతం చేస్తావు, నేను లొంగిపోయాను అనుకో, నువ్వు మందు తాగిపించి నన్ను బలత్కారం చేస్తావు. నీ శాడిజానికి ఊర్లో సగం మందు మానేశారు, ఇంకా సగం మంది నీ ఇంటి ముందుకు రావడం మానేశారు. నీ మందుకు నీకు పెద్ద దండవరా బాబు, వద్దా. అరే నా మందు తాగడం నా దృష్టిలో చచ్చిపోయాడు రా, నువ్వు జనాభా లెక్కల్లో లేవు. రాములు తాత పొద్దున్న లేచి ఎవరు మొక్కం చూసాను, వీడు కంట్లో పెట్ట. రెండు పెగ్గులు తాత. అరే వద్దురా వద్దురా జిలాని, ముసలాండి రా, పాపం చుట్టుకుంటుంది రే. తాగరాగా ఏరా అర్థమైనోడా, మా బామ్మని కెలిగా అప్పుడు నాకే పాపం తెలియదురా, మీ పాపం నేను గెలకలేదు. స్నాక్స్ తింటా. వద్దురా, ఇక్కడే ఉన్నాం అనుకో, ఇడు పొంగి బజాయిస్తాడు, ఇక్కడ నుంచి తప్పించుకోవడమే బెస్ట్. రాములు తాత ఏరా సతీష్, మందు ఇచ్చావా? ఏంటి తెచ్చేది, ఈ రోజు సిటీలో మొత్తం మందు షాపులన్నీ బంద్. రేపు బస్సులు బంద్, రేపు పెట్రోల్ బంద్ అని టీవీలోని పేపర్లో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కానీ వైన్ షాపులు బంద్ అని చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వదేంట్రా? సర్లేరా, రేపు రాత్రికి తాగుదాంలే మందేదో. నైట్ 2 పెగ్గలు అయిపోయింది, నాకు నిద్ర పడదు తెలుసా? ఇప్పుడు ఏం చేస్తావు మరి? రే మనం ఇప్పుడు మందు తాగాలంటే జిలానీ గారి దగ్గరికి వెళ్ళాలరా. ఇలాని గారి దగ్గరకా? వాడి సాటిస్ఫాక్షన్ కన్నా మన సాటిస్ఫాక్షన్ ముఖ్యం రా. గారు తిడతాడని భయం వేస్తే ఇక చెవిలే దూది పెట్టుకుందాం. ఆడు ఇక్కడే ఉన్నాడు రా, ఆడి ముందు కొద్ది అటు ఇటు తిరిగా అనుకో, ఆడే పిలుస్తాడు రా. ఆడు మందు బాటలు గ్లాసులు పెట్టుకొని మరీ పిలవడం లేదంటే ఆడికి మందు బంద్ అని అర్థమైపోయి ఉంటది రా. చచ్చినట్టు వాళ్ళే వస్తారు నా దగ్గరికి అని కూడా ఆడికి అర్థమైపోయి ఉంటది. జలానే ఎరా శ్రీనివాస్, వాటర్ ఏమైనా తాతావా? ఏడు జలానే, నీళ్ళు తాగాలంటే నీ ఇంటి దగ్గర రావాలేట్రా? బయట పోలు చలవేంద్రాలు ఉన్నాయి, 2 పెగ్గలు మందు ఆదని వచ్చారా? ఎవరు నేను పిలిస్తే వస్తారు, నేను పిలవకుండా వచ్చారు చూడు, నాకెంత సంతోషంగా ఉంటారా. తాగడ్రా అడ్డమైనోడా. అరే ముఖమేంట్రా గాడిదల్లారా. స్నాక్స్ రా, స్నాక్స్. స్నాక్స్ కావాలా? ఇది వద్దా? స్నాక్స్ తినండ్రా గాడిదల్లారా. సిగ్గు లేకుండా భలే చేస్తుంటారా పనులు, సిగ్గు లేని వాళ్ళారా. ఆ గడ్డం ఏంట్రా బొచ్చుకుక్కలాగా పెంచుకున్నావు? ఒక పెగ్గే తాగాం రా. సరే కానీ నా మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. నువ్వు చాలా మంచివాడు రా, నీ హృదయం చాలా గొప్పదిరా. దూది పిల్లల దగ్గర పెట్టుకోవాలరా అడ్డమైనోడా, నా దగ్గర కాదు. అరే నా మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి రా. నువ్వు చాలా మంచివాడు రా, నీ హృదయం చాలా గొప్పదిరా. నేను మంచివాడైతే ఆ రోజు మందు తాగి సగంలో ఎందుకు వెళ్ళిపోయారు అడ్డమైన కుక్కలారా? నువ్వు మంచివాడు కాదురా, వెధవే. నేను వెదవని తెలిసి కూడా నా దగ్గర మందు తాగడానికి వచ్చిన వాళ్ళు మీరు వెదవాలా నేను వెదవాలా? పనికి మాలన్నారా? నువ్వు పెద్ద ఎదవరా, పనికిమాలిన ఎదవరా. ఆ మందు తాగి నన్ను వెదవ అంటారా? గాడిదల్లారా, తిడుతున్నాడు కొడుతున్నాడు, అడ్డమైన కుక్కల్లారా, సిగ్గులేదురా. ఒరే ఒక పెగ్గే తాగేవరా? ఏ నీ బొంగులో పెగ్గు. అరే ఆడు మందు పోసి ఎన్ని మాటలు తిరుగుతున్నా తెలుసురా? అరే మందు తాగేవాడు పాలు తాగే పసిపిల్లలు ఇద్దరు సమానమేరా. నేను ముందే చెప్పాను రా, ఆ ఎదవ దగ్గరికి వెళ్ళొద్దు అని. ఈ ఎదవతో చెప్తే అసలు ఆ ఎదవ విన్నాడా? ఇల్లేదు. నా మందు తాగిన వాళ్ళు 2 మాట తిడితే పడలేరా మీరు? నోర్మై చంపేస్తాను నేను. తాగించడం నా వీక్నెస్, ఒక్కొక్కరికి ఒక ఆనందం ఉంటదిరా. చంపేయడం కూడా నా వీక్నెస్ రా. నీకు ఇలా కదా నా మందు తాగి చంపేస్తానేమనుకుంటున్నారు అడ్డమైన కుక్కల్లారా. నా మందు తాగి నా దగ్గర వస్తున్నారు కొట్టడానికి. నాగబాబు సార్ అనిపించింది ఈ స్కిట్. ఇలాంటి క్యారెక్టర్లు నేను కొన్ని విన్నాను. ఇలాంటి క్యారెక్టర్ అక్కడ దొరుకుంటుంది నీకు? అవును సార్, ఊర్లో ఒకడు మందు తాగిపించి తిడుతుంటాడు, వాడు తాగాడు సార్. బాగుంది. ఓకే రోజా గారు, ఇదేదో వెరైటీ సాడిజం లాగా ఉంది. ఇంట్లో ఫ్రస్ట్రేషన్ బయట వాళ్ళ మీద తీసుకుంటున్నాం మందు పోసి. కొత్త కాన్సెప్ట్, కొత్తగా అనిపించింది. నైస్. భూపతిరావు, కేశవరావు,
చలపతిరావు. వీళ్ళు ముగ్గురు చేసిన అల్లరి అంతా ఇంత కాదు, వీళ్ళు ముగ్గురిని మించి అల్లరి చేయడానికి వచ్చేస్తున్నారు గజపతిరావు. So let's welcome Sudigali Sudhir along with his team. శూలాయుధాంతకాలాంతకాంత జ్వాలా త్రినేత్రుడెవడు విధ్వంసకార పృథ్వీతలాన అభయకరుడు అతడెవడు గజపతిరావ్ బ్రదర్ ఆఫ్ భూపతిరావ్. సిటీలో అన్ని దొరుకుతాయి అంటారు, కానీ ఈ అడ్రస్ మాత్రం దొరకట్లేదు. పాప, ఈ అడ్రస్ ఏంటో చెప్తావా? చూడడానికి పెద్ద మనిషి అన్న సిగ్గులేదు, పాప అని పిలుస్తున్నావు. ఆయన అందమైన అమ్మాయిని చూస్తే చాలు ప్రతి ఒక్కడు ముసలోడు కూడా ఆగట్లేదు అసలు. టిక్లీలు కొనుక్కుంటారు, నెక్లెస్ కొనుక్కుంటారు, కమ్మలు కొనుక్కుంటారు. ఒక 5 రూపాయలు పెట్టి అద్దం కొనుక్కోవచ్చు కదా. కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రికి ఉన్నోళ్ళు కళ్ళే లేనోళ్ళు కవ్వించే సొల్లాళ్ళు కుర్రాళ్ళు కళ్ళు కనిపించట్లేదు, అక్క చెల్లెలు లేరా నీకు? అయ్యో నేను పుట్టగా మా నాన్న ఆపరేషన్ చేసుకున్నాడండి, సారీ. ఏం పేరు? ఓ బాటా. నైస్ నేమ్. తెగిపోద్ది అంటున్నా. చెప్పండి తెగిపోద్ది బేబీ. అదే లవ్ చేస్తే జీవితం నీతో ఉంటా. ఏం మాట్లాడుతున్నావు? అసలు బుద్ధుందా? అంకుల్ చూస్తున్నారా మీ ముందు ఎలా ఏడిపిస్తున్నారు కొంట్ర ఆడపిల్లని పట్టుకొని? చూడండి బాబు, ఇది కరెక్ట్ కాదు. తెలుసు, అందుకే మానేద్దాం ట్రై చేస్తున్నాం. చాలా ట్రై చేస్తున్నాను అంకుల్. కుదరదు. నేను చెప్తున్న దాని గురించి కాదు. దేని గురించి? ఇద్దరు కలిసి ఒక అమ్మాయిని నడిపించడం. నేను వెళ్ళిపోతాను చేరైతే. ఓకే అంకుల్ చూడండి. బాబు, చూడ్డానికి చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఇలా ఏడిపించడం కరెక్ట్ కాదు. నాకు ఎలా కనిపించో మీరే చెప్పండి. చెప్పండి. గజపతిరావ్ బ్రదర్ ఆఫ్ భూపతిరావ్. బస్ స్టాప్ లో అమ్మాయిని నడిపిస్తే చంపేస్తా ఇంకోసారి నా కళ్ళ కనబడితే. ముసలోడు కాబట్టి ఊరుకుంటున్నాం, లేదా అదేనా? ఎవరా ముసలోడు? వాటర్ తాగండి తగ్గిపోద్ది. చంపేస్తా. ఏమైంది? రాలా మందు ఓకే, వాళ్ళు ఓకే, అక్కడ మిస్ అయింది. హలో డార్లింగ్, ఎక్కడ? కరెక్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చే ఇంట్లోనే మందు వేద్దాం. ఓకే ఉంటా. ఏంట్రా ఎంత లేటు? చిన్న పని పడి ఏమైందిరా? కత్తులు గుచ్చుకున్నాయి. అంటే బండి మంచి పడిపోయాను కొంచెం. ఎక్కడ పడిపోయారా? ఇక్కడ ఇంటి దగ్గరలో. ఏమైందిరా? ఏం లేదురా, బండి మంచి పడిపోయాను రా. బండి మంచి పడిపోయారా? ఎటు పడ్డారా? రైట్ సైడ్. రైట్ సైడ్ పడితే నీకు రైట్ తెలియదు, ఆడి లెఫ్ట్ ఎంత తెలియద్ది? అంటే ముందు ఇటు పడిపోయిన తర్వాత దీని మీద ఇలా పడిపోయాను. ఎద్దవట్టి ఇటు ఆడకుండా ఏం జరిగింది చెప్పండి. మొహానికి దెబ్బలేంటది? ఒక ముసలోడు మమ్మల్ని కుమ్మేశాడు. అరే ముసలోడితో తన్నులు తిన్న పెట్టరా, సిగ్గు సర ఉందారా? 10 మంది బౌన్సర్లు కొడతాను నేను పబ్కి వెళ్తే, తెలుసా? ఇంకో జోక్ చెప్పు. నా ఫ్రెండ్స్ గా చెడబుట్టారా మీరు? సరే మంది అర్థం. అది కనిపిస్తాను, చంపేయాలి బావా. చంపడం ఏంట్రా, నరికేస్తా నాకు కనబడితే. మీరు వార్నింగ్ ఇచ్చాడు బావా. వార్నింగ్ ఏంట్రా? బావా చేసిరా. ఈ టైంలో ఎవడరా డోరు? అరే ఎవడొచ్చాడు చూడు. ఏమైందిరా? ఏమైందిరా? బాబు, నానా చదువు ఎలా సాగుతుంది? చదువు బానే సాగుతుందానా? ABCD తర్వాత ఏమొస్తుంది? ఈ నానా బ్రదర్స్ ఆఫ్ కేశవరావు భూపతిరావు. అవునానా? బాబు, నానా వీళ్ళిద్దరెవరు? గుడి దగ్గర అడుక్కుంటున్నాడు నానా. పాప వాళ్ళని ఎవరో చూసుకోలేకపోతే నేను ఇంటి తెచ్చి వాళ్ళిద్దరిని చూసుకుంటానా. వీళ్ళిద్దరిని ఎక్కడో చూసినట్టుంది. లేదు లేదు, లాస్ట్ టైం ఇక్కడికి వచ్చారు కదా, గుడి తీసుకెళ్ళి కదా మెట్ల మీద వెళ్ళే ఉన్నారు. బాబు, హైదరాబాద్ లో హెచ్ ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్ హెచ్ స్టార్టింగ్ లో ఉంటుంది కదా. గజపతిరావు బ్రదర్స్ ఆఫ్
కేశవరావు భూపతిరావు. అవును. అయ్యో నానా పడిపోయి లేవలేకపోతున్నాడు. అడుక్కునే వాళ్ళు మన ఇంట్లో ఏం చేస్తున్నారు బాబు? వాళ్ళు చూడడానికి ఎవరు లేకపోతే నేనే తీసుకొచ్చి పెంచుకుంటాను వాళ్ళిద్దరిని. మహానుభావుడు బాబా, అవును. మాకు ఎవరు లేకపోతే తెచ్చుకొని రోజు కషాయం పోస్తున్నారు బాబా. కషాయం పోస్తున్నారు. అవునారా? అలాగే తగ్గిపోవాలని చెప్పని ఆయుర్వేదం నేనే ప్రిపేర్ చేసి నూరి బాగా పోస్తా ఉంటా. బాబా ఈ రోజు కోట పోయలేదు బాబా. నాకు కూడా పోయలేదు. ఒక్కటే తాగాం బాబా. గ్లాస్ లో కషాయం పోయి నానా మీరు చదువుతారేంటి? వాళ్ళకు జాగ్రత్తగా చూసుకో. అవునా? చండాలి బాబా. వీడు రేపు మాపై చచ్చిపోయేటట్టున్నాడు. లేదు నాన్న నేను చూసుకుంటా. నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు? నువ్వు ఇప్పుడు అడుక్కునేదాన్ని యాక్ట్ చేయి. మా నాన్న వెళ్ళిపోయేదాకా ఇలాగే మేనేజ్ చేయండి. వెళ్ళిపోయిన తర్వాత పార్టీ చేసుకున్నాం సరేనా? ఈ అమ్మాయి ఎవరు బాబు? ఈ అమ్మాయి అడుక్కునేది నాన్న. బాబా ధర్మశాడు బాబా. చేస్తారులే ఆగు, ఇప్పుడే వచ్చావు. ఆమె వాళ్ళకొని చూస్తే అడుక్కునేదానే లేదు. నిజంగా అడుక్కునే వాళ్ళనా? వీళ్ళు ముగ్గురు అడుక్కునే వాళ్ళే. ఇలాంటి చాలా జాగ్రత్తగా చూసుకో బాబు. నానా నేను జాగ్రత్త చూసుకుంటా నాన్న. నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను. మీరేంటి సడన్ గా వచ్చారు ఇక్కడికి? నీ చదువు ఎలా సాగుతుందో చూద్దామని. నేను బాగా చదువు తెలుసు కదా నా టాపర్ నేను అన్నిటిలోని. బ్రదరా సారీ బ్రదర్ భూపతిరావు. ఏంట్రే బాధ? నువ్వేంటి రావడం రావడం ఎక్స్ట్రా చేసేస్తున్నావు? మా నాన్నకి మందు కోసం వచ్చిందంటే చంపేస్తారు. అసలు వాసన పసిగట్టేస్తారు తల్లి. డబ్బులు ఎవరు ఇచ్చారు బాబు? నేనే నానా. గజపతిరావు బ్రదర్స్ ఆఫ్ కేశవరావు భూపతిరావు. వీళ్ళకు నా దగ్గర ఆయుర్వేద ట్రీట్మెంట్ ఒకటి ఉంది. ఏనా? ముగ్గురిని దాంట్లో కూర్చోబెట్టు. ఇంత పంచి పని చేస్తున్నావు, నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి. నేనా? నువ్వు ట్రై చేయాలి బాబు. కొట్టు బాబు. కాలు రావాలి కాలు రావాలి కాలు. కొట్టు బాబు. కాలు రావాలి కాలు రావాలి చెయ్యి రావాలి. కాలు రావాలి కాలు రావాలి. గజపతిరావు బ్రదర్స్ ఆఫ్ కేశవరావు భూపతిరావు. బాబు కాళ్ళు వస్తున్నాయి. ఇట్లా వస్తున్నాయి. నాకు చేతులు వచ్చేసినాయి అంకుల్. కాళ్ళు రావాలి కదా అంకుల్ కాలు కూడా వచ్చేసాయి అంకుల్. జరగట్లేదు చూడండి బాబు. చలనం కనిపిస్తుంది, ఒకసారి కర్ర ఇవ్వు. వద్దు నాన్న, ఒక్కసారి లోపలికి వెళ్ళి టీవీ చూద్దు కానీ నేను ఇల్లు పిల్లకి ఒకసారి కషాయం పట్టిస్తాను. ఒక్కసారి లోపలికి వెళ్ళండి. మంది 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 మంది. అమ్మో బాబు నానా ఏవైనా చలనం వచ్చిందా? వచ్చింది నానా. ఎక్కడ వచ్చింది? బ్రెయిన్ లో నాన్న. చూడనా ఆడిందాక ఒంగొని నడిచాడు, ఇప్పుడు నించున్నాడు కొంచెం. ఇప్పుడు వస్తుంది చూడు. గజపతి గజపతిరావు. కాలు వచ్చేటప్పుడు అలా నడవకూడదు బాబు. లేత కాళ్ళు. కొంచెం రిలాక్స్ ఉండరా, నేను లోపలికి స్టఫ్ తీసుకొస్తా. సరసర బాకే విషం
బాబు నానా నన్ను ఎవరో కొరికారు బాబు. లేదే నేనే నానా ఇలా పట్టుకొని నువ్వు నన్ను కూడా వదిలిపెట్టలేదు బాబు. ఇక్కడ రామాయణం ఎక్కడుంది బాబు? ఏమయ్యో రామాయణం కదరా రామాలయం. రామాలయం వీధి చివరి ఉంది నాన్న. వీధి చివరి ఎక్కడుంది బాబు? వీధి చివరి ఉంటుంది నాన్న. అలా కొట్టకూడదండి తండ్రిని. తప్పు, తండ్రిని కొట్టడం తప్పు అండి. కన్నా తండ్రి అలా కొట్టకూడదు. నేను కొట్టేనా? నేను కొట్టలేదు నాన్న. బ్రదర్ ఆఫ్ భూపతిరావు. అలా కొడతావేంట? తప్పురా. మా నాన్న వెళ్ళిపోయి ఎలాగో 10 నిమిషాల దగ్గర రాడు. ఫుల్ ఎంజాయ్ చేద్దాం 10 నిమిషాలు. లక్ష్మి వచ్చే. మంది 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 ఫస్ట్. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. రే మా నాన్న వెళ్ళిపోయాడు. కమాన్ ఎంజాయ్. ఏం చేస్తున్నారా? వాళ్ళందరూ నాళ్ళే ఔషధం ఎలా తాగాలా అని ప్రాక్టీస్ చేస్తున్నాను నాన్న. ఔషధం ఔషధం ఆడు చూసారా ప్రాక్టీస్ 10K రన్లా ఆడు ఒక రన్ చేస్తా ఉంటాడు అప్పుడప్పుడు. నానా అది ఒక్కలేదు. ఆ ట్రీట్మెంట్ అవసరం లేదు ఇంకా. బ్రదర్ భూపతిరావు కేశవరావు. కాళ్ళు చూడు, కాళ్ళు గజపతిరావు. నానా పాప లెగరా. వచ్చేసి నీ కాళ్ళు. అరే అద్భుతం నానా, నువ్వు లెగరనగానే అన్ని వచ్చినాయి. అన్ని వచ్చాయంటే అంతకు ముందు ఏం లేవా? ఇప్పుడు పరిగెట్టుకెళ్తాను రా. గజపతిరావు బ్రదర్ సాబ్ కేశవరావు భూపతిరావు. అరే సుధీర్, ఈ కాషాయం తాగిన తర్వాత నా మైండ్ మొత్తం పాడైపోయిందిరా. ఓకే బాబు. ఎవరు స్టార్ట్ విత్ రోజా గారు. స్కిట్ కి లైఫ్ సీను పర్ఫార్మెన్స్ అండ్ లాస్ట్ లో రామ్ ప్రసాద్ నీది రన్నింగ్ బాగుంది. మధ్యలో వాళ్ళ ఫ్రీజ్డ్ ఎక్స్ప్రెషన్స్ ఫైనల్ గా ఎస్కేప్ అవ్వాలని చూసావు. బాగుంది. నాగ్ బాబు సార్. నాకు అవినాష్ గజపతిరావు క్యారెక్టర్ బాగా నచ్చింది. చాలా బాగుంది. నువ్వు రామ్ ప్రసాద్ అండ్ మన సుధీర్ గుడ్. తనదైన స్టైల్ తో పంచులేసి మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు వెంకీ along with his monkeys. So let's welcome them. వేసేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను పోలీస్తే. ఆ పాట ఏంటి? ఎస్ అని సెల్యూట్ ఏంటి? అలా అయితే మనం పోలీసులు అందరూ తెలిసిపోతుందిరా. ఇప్పుడు మనం దొంగల్ని పట్టుకోవడానికి మఫ్టీలో ఉన్నాం. కొంచెం దొంగల బిహేవ్ చేయి సార్. ఆనంద్, ఈ దొంగ గెటప్ లో ఎలా ఉన్నాను రా? నువ్వు గెటప్ అయిపోయిన దొంగలానే ఉంటావులే. అయినా ఏంటి సార్, మనం పోలీసులు ఈ దొంగ గెటప్ లో ఏంటి? సన్నీ లియోన్ చీర కడితే ఎవరు ఒప్పుకోరు సార్. ఎవరు పద్ధతులు వాళ్ళు పోవాలి. పద్ధతుల గురించి నువ్వు నాకు చెప్తున్నావు ఆనంద్. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి, దొంగల్ని వెళ్ళి పట్టుకోవాలి. అంటే ఇప్పుడు రిజైన్ చేసి మనం దొంగల్లా మారాలా సార్? పట్టుకుందాం సార్. సార్ నాకు డౌట్, మీరు డ్యూటీలో జాయిన్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 10 సంవత్సరాలు అవుతుందిరా. 10 సంవత్సరాల నుంచి ఒక్క కేసు అన్నా పట్టుకున్నారా సార్? ఆ మధ్య ఒకసారి ఒక కేసు పట్టుకున్నాను రా. కానీ పట్టుకున్నాక తెలిసింది అది కేసు కాదు, ఫ్యామిలీ అండి. అంతే. సిఐగా ఉన్న నన్ను ఇదిగో ఎస్ఐన్ చేశారు. మీ పక్కనుంటే నాకు కాన్ఫిడెన్స్ పెరిగిపోతాను సార్. దేనికిరా? ఏ రోజుకైనా మీరు కానిస్టేబుల్ అవుతారు, నేను ఎస్ఐన్ అవుతాను. మన కాలనీలో సుబ్బారావు ఇంట్లో దొంగలు పడుతున్నారని నాకు పై ఆఫీసర్లు ఫోన్ చేశారు. వాళ్ళు రాకముందే వాళ్ళు పట్టుకున్న పద
మన దొంగల రేంజ్ ఏంది, మన లెవెల్ ఏంటిరా? ఈ డ్రెస్ వేయించావు. అరే అదృష్టం అడ్డం తిరిగితే స్వీట్ షాప్ వంట కూడా షుగర్ వస్తుందిరా. అర్థం కాలేదురా? అర్థం కాదు కాబట్టి నిటిములు తిరుగుతున్నావు నువ్వు అర్థం ఏంటంటే చెప్తే ఎప్పుడో మంచి ఆర్టిస్ట్ అయ్యేవాడి. సర్లే ఈ మధ్య నాకు చాలా పాపులారిటీ వచ్చిందిరా దొంగగా. ఒరే దోచుకుంటే పాపులారిటీ రావడం ఏంటిరా? అరే దోచుకుంటే సెలబ్రిటీ అయిపోతున్నారు తెలుసా? ఎలా? వాళ్ళ నాగబాబు సార్, రోజా మేడం రా. వాళ్ళు దోచుకోవడం ఏంటి? వాళ్ళు దొంగలేంటిరా? అవునరా, వాళ్ళ నవ్వులతో కొన్ని కోట్ల మంది హృదయాలు దోచుకుంటున్నారా. జబర్దస్త్ అంటే గుర్తొచ్చింది. ఈ మధ్య జబర్దస్త్ వాళ్ళ ఇండ్లలో కూడా నువ్వు దొంగతనానికి వెళ్ళావట కదా, ఏం తెచ్చావరా? అదా మన చమక్ చంద్ర ఇంటికి వెళ్ళాను రా. ఏం దొరికింది? చీరలు తప్ప అక్కడ ఏమి లేవు. కనీసం ఆయన ఇంట్లో ఉన్నాడా? ఆయన పక్కింట్లో ఉన్నాడు రా. అరే అందుకే చెప్పారా కాస్త లావుగా ఉన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలని. అందుకే రా పటాస్ పకేషన్ లో దొంగతనానికి వెళ్ళాను. ఇల్లంతా ఎతికాను రా. ఏం దొరికింది? ఏమీ దొరకలేదు. ఒక మూల మాత్రం టెంట్లు ఉన్నాయరా. సర్లే దినాలకి పెళ్లికి పనికొస్తాయని చెప్పి లారీ వేసి ఇంటికి పోయా. ఇంటికి వెళ్ళాక ఆ టెంట్లు ఇద్దాం టెంట్లు ఇప్పాను రా. అవి టెంట్లు కాదురా. ఏంట్రా మరి? అవి ప్యాంట్లు రా. అందుకే చెప్పారా వీళ్ళిద్దరు ఇల్లు కరెక్ట్ కాదురా. ఈ మధ్యన సుడిగాలి సుధీర్ బాగా సంపాదిస్తుండు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాల్సిందిరా నువ్వు. ఆయన ఇంటికి కూడా వెళ్ళాను రా. అడ్డంగా దొరికిపోయాను రా. కొట్టాడా? నేను మగాడిని చెప్పిన అంటే కొట్టాడన్నమాట. నీకు ఎలా అర్థమైందా? మనం ఈ డ్రెస్లు వేసుకొని వెళ్తున్నాం కరెక్టే, జాగ్రత్తగా ఉండాలి రే ప్లీజ్. ఏరా ఎందుకంటే బయటకు వెళ్తున్నాం కదా ఈ డ్రెస్లు వేసుకొని. వర్కౌట్ అవుతున్నా డౌట్ అంతేనా? నాకు వర్కౌట్ అవుతుందిరా. ఎందుకని ఈ డ్రెస్ నాకు సెట్ అయింది. నీకే డౌట్ ఎందుకు? కాకి డ్రెస్ వేసినట్టున్నావు. ఏమండి ముందు అద్దాన్ని మార్చండి. ఎందుకు? ఎందుకంటే అద్దంలో నా అందం కనిపించట్లేదండి. అద్దాన్ని కాదే నిన్ను మార్చాలి. నా అందంకి ఏం తక్కువ అండి? అందమైన పిల్లలు గ్రహాంతర వాసులు ఉంటారనేది భ్రమ, ఇది నిజం కాదు. అవునా? అయితే ఈ అద్దం చూసి చెప్పండి. గ్రహాంతర వాసులు కప్పన్న పక్కనే ఉంది. నీకేం తక్కువ చేశానే? మీరు చిప్స్ ప్యాకెట్ లాంటి వాళ్ళండి. మీరు ఓన్లీ 30% మాత్రమే మ్యాటర్, మిగతాదంతా గాలే గాలే. అలాగా అని కాదు. పదండి పడుకుందాం. దొంగతనం జరుగుతుందని మనకు రిపోర్ట్ వచ్చింది ఇంట్లోంచే. ముందు వాళ్ళని అలర్ట్ చేద్దాం. డోర్ కొడుతున్నారు, వెళ్ళి డోర్ తీయండి. నేను ఎప్పుడైనా డోర్ తీసానా? వెళ్ళి నువ్వేది. దీనికి ఏం తక్కువ లేదు. ఎవరు? డోర్ తీయండి. ఎవరండి? మీతో మాట్లాడాలి. ఎంతమంది వచ్చారు? ఇద్దరం వచ్చాం. అయితే మీరిద్దరు మాట్లాడుకోండి. మేము పోలీసులు. డోర్ తీయండి. ఏమండి పోలీసులు అంటండి? ఏమండి దొంగ 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 ఆపండి. అమ్మా మేము దొంగలం కాదు, మేము పోలీస్ ఆఫీసర్. మీ ఇంట్లో దొంగలు పడుతున్నారంట, అది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మిమ్మల్ని అలర్ట్ చేసేందుకు మేమే దొంగల గెటప్ లో వచ్చాం. మేము చాకచక్యంగా వ్యవహరించి ఈ రోజు దొంగల్ని పట్టుకుందాం. అలాగేనండి. ఓకే రెడీగా ఉండండి. రెడీగా ఉన్నా. కూర్చోండి. మీరు మన లైఫ్ సెటిల్ అయిపోవాలరా. ఓకే దొంగలు వచ్చినట్టున్నారు. దొంగలు వచ్చారా? దొంగలు అబ్బా ఆ దొంగలు కదరా పోలీసులు, మన పై ఆఫీసర్లు. నమస్కారం సార్, లోపలికి రండి. ఇదేంట్రా నమస్కారం లోపలికి రమ్మంటున్నాడు? అరే మనకంటే ముందే ఒక బ్యాచ్ వచ్చినట్టుందిరా, దొంగల బ్యాచ్. అవునా? కనుక్కుంటా ఉండు. ఇప్పుడు చదవమని చేస్తాను. రండి సార్. ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు? మీరు ఏం చేయడానికి వచ్చారో మేము కూడా అదే చేస్తున్నాం సార్. ఎన్ని ఏరియాలో చేస్తారు మీరు? లేదు సార్, ఈ ఒక్క ఏరియాలోనే చేస్తాను ఈ సార్. ఒక్క ఏరియా మాది తెలుసా నీకు? అవును సార్, ఈ ఏరియా మీదే, మీ జూనియర్స్ కదా. జూనియర్ సార్. నువ్వు పెట్టించావా? లేదే. వాళ్ళెవరు? వాళ్ళ ఇంటి ఓనర్ సార్. సార్ ఆగండి సార్, మనం పోలీస్ ఆఫీసర్ రామని ఇంట్లో దొంగలు పట్టడానికి వస్తే వాళ్ళు పట్టుకోవడానికి వచ్చామని నేను చెప్పాను సార్ ఆల్రెడీ. పోలీస్ ఆఫీసర్ మన కింద పనిచేసి. ఓకే, ఎందుకు నీ పేరేంటి? వెంకీ సార్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఆర్ సెల్యూట్ కొట్టా. సార్ ఆనంద్ సార్, కానిస్టేబుల్ ఆఫ్ ఇండియా. డిఎస్పీ ఆన్ డ్యూటీ. కమన్ ఆన్ డ్యూటీ. తమ్మనివ్వరా? నువ్వు డిఎస్పీ దేవశ్రీ ప్రసాద్ గురించి చెప్పావు కదా. అబ్బా అసలు ఇక్కడ మేము ఎందుకు వచ్చామో తెలుసా? దొంగతనం చేయడానికి. అంటే దొంగలు ఎలా వస్తారు, ఎలా వెళ్తారు, ఏం దోచుకుంటారు అని మీకు ఒక మెమో ఇద్దామని వచ్చాం. మెమో కాదు, డెమో. ముందు దొంగలు రాగానే బంగారం ఎక్కడుందో కనిపెడతారు. బంగారం ఎక్కడ ఉందేమా? తెలియదండి. మర్యాదగా చెప్పు. తెలియదండి.
సార్ దొంగలు బంగారం నెల అడుగుతారు మెమోలో నేను చెప్పమంటారా? చెప్పు. ఇలా చేతిలోంచి కత్తి తీసి బంగారం ఎక్కడుంది వెరీ గుడ్ వెంకీ, వెరీ గుడ్. నీకు ఫ్యూచర్ లో ప్రమోషన్. థ్యాంక్ యూ సార్. సరే, బీరువా తాళాలు ఎక్కడ ఉన్నాయి? తెలియదండి. బీరువా తాళాలు లేకపోయినా బీరువా ఎలా ఓపెన్ చేయాలో ఒక టెక్నిక్ ఉంది, చూసి నేర్చుకోండి. ఏమండి మా పేరు అండి? సార్, వాళ్ళ అవతారాలు వాళ్ళ బిహేవియర్ చూస్తుంటే వాళ్ళు పోలీసులు అనిపించట్లేదు సార్ నాకు. అనిపించట్లేదా? నన్ను పోలీస్ కాదంటావా? ఒక ఇంట్లో దొంగతనం చేసి దొరికితే సెక్షన్ 420, ఆ ఇంట్లో బీరోను పగలగొడుతూ దొరికితే సెక్షన్ 480, ఆ ఇంట్లో దొంగతనం చేసి పట్టుబడిపోతే సెక్షన్ 1680. ఇన్ని చెప్పాడంటే ఆయన నిజంగా పోలీస్ ఆఫీసర్. థ్యాంక్ యూ సార్. ఇవన్నీ నీకు తెలుసు. అంటే అప్పుడప్పుడు దొరికితే ఏ సెక్షన్ వేస్తారా నా మీద, అందుకే గుర్తున్నాయి కొన్ని. సరే, ఆపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఓకే సార్. ఓకే, పగలగొట్టేస్తున్నారండి. అయితే ఒక్క నిమిషం సార్. మెమోలో ఒక్క అవకాశం సార్. ఏంటి? దొంగలు అలా పగలగొట్టారు సార్. రాత్రులు కొడతారా? రాత్రులు కొడతారా? ఒక్క అవకాశం ఇస్తే నేను చేసి చూపిస్తాను. Proceed. యా. అసలు నీలాంటాడు మా టీంలో దిగలేడు వెంకీ. సార్ ఇది నా టీమే కదా సార్. అలా భ్రమలో ఉండు. ఇలా వచ్చిన వాళ్ళు ఈ టవల్ ని ఇలా పరుస్తారు. ఏమండి మా డబ్బులండి అన్ని వేసి నా 700 నగలండి. మూట కట్టి అలా పట్టుకుని అలా వెళ్తూ ఉంటారు. వాళ్ళు అరుస్తున్నారు అనుకో. నాకు తెలుసు సార్, చాలా సినిమాల్లో చూసాను. ఏం చేస్తారు? ఇలా వచ్చి ఇలా వీళ్ళ నోళ్ళలో గుడ్డలు కుక్కి కూర్చోండి చంపేస్తా కదిలితే ఆయ్ ఇలా బెదిరిస్తారు సార్. వెరీ గుడ్ వెంకీ, నీకు ఫ్యూచర్ లో ప్రమోషన్ పక్కా. థ్యాంక్ యూ సార్. అలా ఈ మూటని కట్టుకుని ఆ దొంగలు అలా వెళ్ళిపోతారన్నమాట. నువ్వు వెళ్ళరా. అచ్చం దొంగలని వెళ్తున్నాడు రా. అదే మరి మేము అంటే. సరే వెంకీ, లాస్ట్ ఒక టిప్ ఇద్దాం అనుకుంటున్నాను నీకు. ఏంటి సార్? ఈ మధ్యలో దొంగలు పోలీస్ గెటప్లో వచ్చి దొంగతనం చేస్తారంట. బి అలర్ట్. ఓకే ఓకే సార్. వాళ్ళు వచ్చే వరకు మీరు ఇలానే ఉండండి. హ్యాండ్స్ అప్ అన్నారు కదా. ఎవరు మీరంతా? మన సార్ ఆల్రెడీ మనకు చెప్పాడు రా వస్తారని. ఏరా పోలీస్ డ్రెస్ లో వస్తే కమిషనర్ ఆఫ్ ద పోలీస్. కమిషన్లు తీసుకుని ఏదో ఉన్నావు నువ్వు. కమిషనర్ రే వీడి జేబులు ఇంకా మా ఎవరిన ఎత్తుకురా. అరే ఇప్పుడు నాకు సెల్యూట్ ఏంట్రా. మీకు సార్ నిజంగానే కమిషనర్ సార్. అప్పటి నుంచి చెబుతూనే ఉన్నాను సార్, వచ్చిన వాళ్ళు పోలీసులు కాదు దొంగలు దొంగలు అని చెప్పి. అయినా సరే వినకుండా వాళ్ళ డబ్బు నగలు బంగారం అన్ని వాళ్ళకి ఇచ్చి మరి పంపించారు సార్ ఈ ఎదవా. ఏదో అంటే డ్రెస్ అని పట్టుకొని. అది ఒకప్పుడు, ఇప్పుడు నువ్వు కానిస్టేబుల్, నువ్వు ఎస్ఐవి. మీరు నాతో రండి, మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. ఒరే అన్న ఏంట్రా, ఇప్పుడు నేను ఎస్ఐని, నువ్వు కానిస్టేబుల్. చెబుతూనే ఉన్నా నాకు నీ పక్కనుంటే కాన్ఫిడెన్స్ పెరిగిపోతుందిరా అని. సరే, ఇప్పుడు మనం దొంగలను పట్టుకోవాలి. పద. అంటే యూనిఫామ్ వెళ్దామా సార్? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, ఇదే యూనిఫామ్. పద. వీడికి నాకైతే పడుతుంది. నాగ్ బాబు సార్ ఎలా ఉంది ఈ స్కిట్? ఓకే వెంకీ, రీజనబుల్లీ గుడ్. రోజా గారు బాగుంది వెంకీ. ఎక్స్ట్రా జబర్దస్త్ జల్సా టైం. ప్రకాష్ కిట్ లోకి ఆర్పి గెస్ట్ గా రాబోతున్నారు. మరి వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చే కామెడీకి నవ్వడానికి రెడీగా ఉండండి. సో లెట్స్ వెల్కమ్ పటాస్ ప్రకాష్ అలాంగ్ విత్ స్టీవ్. ఆర్పీ ట్రావెల్స్ ఇది ప్రపంచంలోనే #1 ట్రావెల్స్. నా ట్రావెల్స్ కి చాలా మంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. అందులో జబర్దస్త్ నుంచి కూడా ముఖ్యంగా ఫేమ్ ఉన్న ఒక ముగ్గురు సెలబ్రిటీస్ విఐపీస్ వస్తూ ఉంటారు. మొన్న నాగబాబు గారు నా ట్రావెల్స్ దగ్గరకు వచ్చారు. ఆర్పీ ఎండలు బాగా మండిపోతా ఉన్నాయి, ప్రపంచంలో అత్యంత చలనైన ప్రదేశం ఏదైనా ఉంటే చెప్పు, నాకు వెళ్ళాలని అన్నారు. మీ మనసులోకి మీరు ఎలా వెళ్తారు సార్ అన్న. ఆ తర్వాత రోజా గారు ఒకసారి నా ట్రావెల్స్ దగ్గరకు వచ్చారు. ఆర్పి ప్రపంచంలో నేను ఇంతవరకు చూడండి, ఏదైనా ప్లేస్ ఉంటే చెప్పు, నాకు వెళ్ళాలని ఉంది అనింది. దీనికి ఎంత ఎందుకు కంగారు పడతారు, మీ ఇంటి అనుకున్న కిచెన్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి చాలు అన్నా. నీకున్నారా మార్కులు ఉన్నారా నీకు?
ఒకరోజు రష్మి గారు నా ట్రావెల్స్ దగ్గరకు వచ్చారు. ఏంటి రష్మి గారు యాంకరింగ్ పక్కన పెట్టేట్టు వచ్చినారన్న? ఏం లేదు ఆర్పి, నాకు గ్రీన్ ల్యాండ్స్ అంటే చాలా ఇష్టం, నీకు ఎంతకైనా ఖర్చు పెడతాను, దయచేసి నన్ను అక్కడ పంపిస్తాను. నేను మొత్తం ఏర్పాట్లు చేసి అమ్మాయిని గ్రీన్ ల్యాండ్స్ పంపించాను. తీరా అక్కడికి వెళ్తే నా మీద కేసు పెట్టింది. ఎందుకు కేసు పెట్టావంటే నువ్వేమో గ్రీన్ ల్యాండ్స్ పంపించావు, అక్కడ మాత్రం ల్యాండ్ అసలు గ్రీన్ గానే లేదని. 3 పంచాలు చెప్పినా కూడా ముగ్గురు కూడా ట్రావెల్స్ కి రాలేదు. ఏమన్నా కస్టమర్ల సాంగ్ తో వస్తారేమో చూస్తా. సార్ ఇప్పుడు నేను అర్జెంట్ ఏదో టూర్ వెళ్ళాలంటే నన్ను ఏ బండిలో పంపిస్తారు? గూడ్స్ బండిలో పంపిస్తా. అదే సార్, కొన్నేనికిలో పెరిగావు, దీని దేంట్లో పంపిస్తారా? సార్ అది ఓకే, పక్కన పెట్టండి. అర్జెంట్ గా నేను హైదరాబాద్ నుండి కాశ్మీర్కి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది సార్? ఒక్క నిమిషం. ఎంత తొందరగా? ఒరేయ్, అబ్బా! నేను చెప్పింది ఆన్సర్ చెప్పడానికి 1 నిమిషం పడుతుందని చెప్పిన. కాశ్మీర్ 1 నిమిషం పడుతుందని చెప్పానా? కుళ్ళు చౌకులు నువ్వును 15 టికెట్లు నమ్మాలబ్బా ఈ రోజు ఆర్పీ ట్రావెల్స్ లో. బాబు గారు సరైన దిక్కాడండి. మినిమం 15 టికెట్లు అంతా కావాలంటే చూసుకుని ఓవర్లాప్ లేకుండా. సార్ నమస్కారం సార్. మీకు విషయం చెప్పాలి సార్. చెప్పండి. చిన్నప్పుడు నేను ఎన్నో పనులు చేశాను సార్. మోటార్లు మోసాను, ఎన్నో వాటర్ల పనులు చేశాను, ఈ మధ్య టచ్ అప్ కూడా చేశాను సార్. ఇంకా నైట్ అనగా పొగలనగా పడతానే ఉన్నాను సార్. అర్థమైందా సార్? మొత్తం 15 టికెట్లు సార్. నేను చెప్పాను ముందుగానే. చాలా సంతోషం దుర్గారావు గారు. 15 టికెట్లు. 15 టికెట్లు ఎందుకు సార్? నేను ఉన్నది ఒక్కనేగా. నువ్వు ఇప్పుడు చెప్పింది ఊరి పేర్లు కాదా? ఊరి పేర్లు కాదు సార్, నా బాధ గురించి చెప్పుకుంటున్నాను. సార్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? హనుమూన్కి వెళ్ళాలనుకుంటున్నాను సార్. ఏదో పట్టుకోవడం ఏంది సార్? హనుమూన్కి వెళ్తున్నాను కదా, అక్కడ తేనె ఉండిద్దో లేదని అందుకే తెచ్చుకుంటానికి వచ్చా. సరే నీకు ఎలాంటి వసతులు ఉండాలి అక్కడ? అక్కడ ప్రశాంతంగా ఉండాలి, చల్లగా ఉండాలి, హాయిగా, ఎవరు డిస్టర్బ్ చేయకూడదు సార్. సరే ఇవన్నీ ఉండాలి కానీ నీ భార్య ఎక్కడ ఉంది? హనుమూన్కి వెళ్ళాలండి, భార్య కావాలి సార్. వాడి విషయం పక్కన పెట్టండి సార్, వాడి విషయం పక్కన పెట్టండి. మీరు ఆస్ట్రేలియా తీసుకెళ్తారా? తీసుకెళ్తాను. హిమాలయాలు తీసుకెళ్తారా? తీసుకెళ్తాను. జింబాబ్వేకి తీసుకెళ్తారా? దౌడు పుళ్ళు రాలిపోతాయి మొట్టే. మొన్నటికి మొన్న 10 మంది కుర్రాలని సూర్యుడి మీద పంపించాను తెలుసా? అందరూ మారిపోయి ఉంటారుగా, అందుకే రాత్రి పంపించానుగా. సూపర్ సూపర్ సార్. మాకు ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏం మాట్లాడుతున్నాడు వీడు? కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద సాక్రిఫికేషన్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద అప్లికేషన్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ గురించి నాకు చెప్తున్నాడు. దీని ముందు ఒక పెట్ట కథ చెప్పాలి, వినండి. నువ్వు కెళ్ళారు బండ. క్వశ్చన్ తెలుసా? టైటానిక్ షిప్ తెలుసు కదా? తెలుసు. అది కూడా ఆర్పీ ట్రావెల్స్ దే. అదేంటి సార్, పాపం ఐసును గుద్దుకుని అలా మునిగిపోయింది. ఏమయ్యా, అది ఐసును గుద్దుకొని మునిగిపోలా, నేను వదిలిన ఐసును గుద్దుకొని మునిగిపోయింది. ఇప్పుడు నేను మా ఆవిడ అర్జెంట్ గా లండన్ వెళ్ళాలి సార్. మీ ఇద్దరు పాస్పోర్ట్లు తీసుకురా, పక్కకి పంపించేస్తా. సార్ నాకు పాస్పోర్ట్ లేదు సార్, మా ఆవిడకుంది. నాకుంది సార్. మీ ఇద్దరు తీసుకెళ్ళి వెళ్తాం సార్. అది ఇద్దరు పంపించి నేను పంపించేస్తాను. కొట్టే వెళ్తాం సార్. ఏంటి పంపించేది? మా ఆవిడ అంత పంపించేదంటే ఇవన్నీ కాదు. మనిషికి 10,000 రూపాయలు పెట్టుకున్నారంటే డైరెక్ట్ గా నేను ప్రపంచంలో ఉండి ఒక 10 దేశాలు చూపిస్తాను. మీకేమన్నా ఇబ్బందా? 10,000 ప్రపంచం ఏంటి సార్? ఫ్లైట్ టికెట్ సరిపోతుంది సార్. ఎవరికయ్యా ఫ్లైట్? నీలాంటి వాళ్ళకి ఫ్లైట్. నేను డైరెక్ట్ తారు రోడ్డే ప్రపంచం మొత్తం బస్సులో తిప్పేస్తాను. 10,000? అవును, మేము నమ్మమండి. మీరు బస్సు ఎక్కండి, మా డ్రైవర్ తోలుకుంటే మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. నువ్వరా సార్? అక్కడ ఏమైనా ఇబ్బందులు కలితే మీరే రావాలి సార్, డ్రైవింగ్ చేయాలి. ఆర్పీ ట్రావెల్స్. నేను వస్తా, ఎక్కండి. డోర్ అద్దాలు తెచ్చుకోవట్లేదండి. తెరుచుకుంటే తెలిసిపోతుంది కదండి. ఏంటండి? అదే మరీ తెరుచుకునింది అనుకో, అక్కడ గౌట్లు పడిపోయి బయట ఉండే మొత్తం అందాలు మొత్తం దెబ్బతింటాయని చెప్తుండా. మేఘాలు వస్తున్నాయి సార్. మేఘాలు కదరా, బండికి పెట్రోల్ అయిపోతే కిరోసిన్ పోసా. ఆ దట్టమైన పొగలు ఉన్నాయి కదా, ఈ మేఘాల్లా కనపడుతున్నాయి. సార్ నా డ్రైవింగ్ ఎలా ఉంది? డ్రైవింగ్ మాత్రం సూపర్ గా ఉంది సార్. మీరు డివైడర్ కాకుండా రోడ్డు మీద నడిపితే ఇంకా బాగుంటుంది సార్. రోడ్డు వెళ్ళి చిన్నగా సన్నగా ఉందనుకుంటే ఏదో అనుకున్నా, ఇది డివైడర్ ఇదే. హాయ్ ట్రంప్, హౌ ఆర్ యు? మాటికి అరవడానికి ఎదురు వచ్చేది మున్సిపాలిటీ పంపు కాదు, ట్రంప్. ఏమే, నేను ట్రంప్ చూశాను. నేను ట్రంప్ చూసావు. నా పిల్లలతో నువ్వే మాట్లాడతావు నువ్వు. బయటికి రండి. అలా చూడండి. ఏంటి సార్ ఇది? పిరమిడ్. అది పిరమిడ్ ఏంటి సార్? పంజాగుట్ట శ్మశానంలో సమాధులా ఉంటాను. పిరమిడ్ అంటే ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. ఏమయ్యా, ఇలా ఉండాలి. మీరు వచ్చి చూస్తారు కదా, మూతం తీసేసినారు. ఇది పావులు కొంత చూడండి. ఒక్క నిమిషం సార్. ఏమే, నేను పిరమిడ్ చూశాను. నేను పిరమిడ్ చేశాను.
సరే రండి, ఊహించుకోండి గ్రీన్ మ్యాట్ లో ఏంటి సార్ ఇది? ఈ ఫిల్ టవర్ అది వీళ్ళు ఎవరండి సార్? ఎయిర్టెల్ అని రాశారు దాని మీద. డబ్బులు ఖర్చు పెట్టుకొని బ్రాండ్ అంబాసిడర్ గా దాని మీద పెట్టుకున్నాడు. ప్రాబ్లం ఏంటి నీకు? చూస్తే సెల్ ఫవర్ లాగా ఉంది కదా అది. ఏమయ్యా, ఫస్ట్ అది సెల్ టవరే, దానికి సిగ్నల్ అందలేదని దాన్ని ఈఫిల్ టవర్ గా మార్చారు. ఒక్క నిమిషం సార్, ఏమే నేను ఈ ఫిట్ ఎవరు చూసేసానే? ఏమే నేను ఇల్టర్స్ చూసానే. వాషింగ్టన్. సార్ వాషింగ్టన్ సార్? వాషింగ్టన్ నా పేరు ఎలా వచ్చింది సార్? ఈ దేశంలో కుర్రాడు టన్ను బట్టలు ఒకే రోజు వాష్ చేశాడు, అందుకే వాషింగ్టన్ అని వచ్చింది. మామూలు విషయం కాదు రన్ను చేసేది. ఏమే నేను వాషింగ్టన్ చూసానే. ఏమే నేను వాషింగ్టన్ చూసానే. జర్మనీ. చూరలు ఉన్నాయి ఇక్కడ. అవును, జర్మనీలో ఫేమస్ ఎవరు? హిట్లర్. హిట్లర్ పుర్రే. మరి చిన్నప్పుడే సార్? ఇది చిన్నప్పుడు హిట్లర్ పుర్రే. ఏమే నేను ఇట్లా పుర్రెలు చూసానే. ఎక్కడికి వెళ్తున్నావురా? నేను అదే చెప్తున్నా, ఏడికి వెళ్తున్నాం అర్థం కాదు సార్ 10,000 రూపాయల్లో ఒకే చోట ఇన్ని ప్లేస్లు ఎలా కట్టారు సార్? అంటే నా డ్రైవింగ్ అలాంటిది ప్రకాష్. ఒక నిమిషంలో ఇంతమంది ఊర్లు చూపెట్టారండి సార్ నాకు. ప్రపంచాన్ని మొత్తం అలా చూపించాడు. క్లీనరా? ఇది వానర్ అని చెప్పాడా? అయినా నేను వదిలేసిన పాత పనులన్నిటికి కిరోసిన్ వేసుకుని ఊరంతా తిరుగుతా ఉంటాడు. 10,000 అడిగాడా? అడిగాడు. రంపు అన్నాడా? అన్నాడు. టైటానిక్ నాదేం చెప్పాడా? చెప్పాడు. పుర్రుల గురించి చెప్పాడా? చెప్పాడు. పెద్ద రెండు చెప్పాడు. ఈ నెలకు కాదు. నా పరువు ఎందుకురా తీస్తావు? నా పరువు ఎందుకు తీస్తావు? 10,000 రూపాయలకి ప్రపంచాన్ని చూపిస్తావా? అరే మేము అంత పిల్లగా కనపడ్డాం. నా తప్పే ఉందయ్యా, డైలాగ్ చెప్పలేరా మీరు? అప్పటికప్పుడు స్కిట్ చేయమన్నారు, ఇది చేశాను, నన్ను కొడతారా? స్కిట్ చేయబట్టే ఒకే చోటి నీకు ఇది కాదురా, ఇదే లాస్ట్ స్కిట్. వద్దురా, మళ్ళీ స్కిట్ కొట్టాలి. ఇంకో స్కిట్ కొట్టాలి. సార్ నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగా చేసావు ఆర్పి. ఆర్పి లీడర్షిప్ లో ప్రపంచాన్ని చాలా ఈజీగా చూపించాడు. నాకు నచ్చింది, బాగుంది, గుడ్. రోజా గారు బాగుంది. 10,000లో ఇంత బాగా చూపించేలా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. బాగుంది. ఒక కొత్త థాట్ తో మనందరినీ కడుపు నవ్వించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. అప్పుడే తెల్లారిపోయిందా? రాత్రంతా ఈ పుస్తకాలు చదివి చదివి లేట్ అయిపోయింది. సార్ నమస్కారం. అమ్మా నమస్కారం. నా పేరు జ్ఞానేశ్వర్. పెద్ద అయిన తర్వాత గొప్ప జ్ఞానం వస్తుందని మా తల్లిదండ్రులు ముందే ఊహించి నాకు జ్ఞానేశ్వర్ అని పేరు పెట్టాడు. క్రీస్తు 12వ 13వ శతాబ్దంలో నలంద విశ్వవిద్యాలయం పక్కన సుగంధ విశ్వవిద్యాలయం అని ఒకటి ఉందండి. అందులో అగణ్యం అద్భుతం అనే ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్ని చైనా జపాన్ వాళ్ళు కొట్టేసి తీసుకెళ్లిపోయి వాళ్ళు అద్భుతాలు సృష్టించారు అక్కడ. కానీ మన గ్రంథాల్లో మాత్రం ఒక్కటి మాత్రం మనకు వదిలేసి వెళ్ళారు. అదేంటంటే పరకాయ ప్రవేశం. తలకాయ పగలేలాగా పరకాయ ప్రవేశం మీద 15 సంవత్సరాల నుంచి ప్రయోగాలు చేస్తున్నాను సార్. కానీ ఏదో రోజు ఈ పరకాయ ప్రవేశం మీద అద్భుతాలు సృష్టిస్తా. ఒక్కడొస్తే చాలు సార్, ఒక్కడొస్తే చాలు. ధర్మం చేయండి బావయ్య. నా స్కిట్కి నేనే ధర్మం చేసుకోలేకపోతున్నా, ఇంకా ఈడికేం ధర్మం చేయాలి? నమస్కారం. నన్ను ముష్టండి బాబయ్య. అలా అనకూడదు. 64 కళలో అడుక్కోవడం ముష్టి కళ కూడా ఒక కళే. అయ్య బాబోయ్, తెలదండి ఇది. ఇగో నీకు తెలియని విషయాలు ఇంకా నా దగ్గర బోల్డ్ అని ఉన్నాయి. చెప్పండి. లోపల రా చెప్తా. అయ్య బాబు, నేను అలాంటి కాదండి. నేను అదో టైప్ అనుకుంటున్నావా? రారా బాబు, నీ లోపలికి ఒక విషయం చెప్తాను. నేను చెప్పింది చెప్పినట్టు చేసావంటే నీకు 10,000 ఇస్తా. 10,000 అంటే 10,000 ఇస్తే మీరు చెప్పే పని ఏంటంటే నా బొచ్చులో అన్నం కూడా మీకెత్తానండి. అక్కడ చూసావా? ఓహో, చచ్చిపోయిన కోడిని బయటపడేవి అంతే. కాదు 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 నేను ఒక మంత్రం చెప్తా. 2 ఎంటికలు తీసి ఇక్కడ పెట్టు, తర్వాత నువ్వు చచ్చిపోతావు. నేను చచ్చిపోతానా? చచ్చిపోవడం అంటే నీ బాడీ ఉంటది, నీ ఆత్మ మాత్రం ఆ కోడిలోకి వెళ్ళిపోయి కోడి లేస్తుంది. ఏదైతే ఏంటంటే
పరకాయ ప్రవేశం అని ఒక కొత్తది కనిపెట్టాను అనమాట. ఆ పరకాయ ప్రవేశం చేస్తే నువ్వు చచ్చిపోతావు, నీలో ఉన్న ఆత్మ అందులోకి వెళ్ళిపోతుంది. బతుకుంటే యూట్యూబ్ లో సెల్ఫీ వీడియోలు పెట్టుకుని బతుకుతాం కానీ ఎట్లాంటి పనులు నేను చేయనండి బాబు. బాలేవరం ఉంటానండి. అది కాదురా పరకాయ. పోనీయండి, ఎవరి మీద ఎందుకు, నా మీద నేనే ప్రయోగం చేసుకుంటా. సోరకాయ, బీరకాయ, ఆవకాయ, పరకాయ. సోరకాయ, బీరకాయ, ఆవకాయ, పరకాయ. సోరకాయ, బీరకాయ, ఆవకాయ. నమస్కారం సార్. నమస్కారం మేడం. నేనండి కోడి రాకేష్ ని. అదే కోడి రూపంలో ఉన్న రాకేష్ ని. వావ్, చూసారా నా బాడీ ఎంత బాగుందో. ఈ రోజు ఆదివారం కాదుగా, అమ్మయ్య బతికిపోయా. లేకపోతే ఎవరు వండుకుందంటాడా అని కాస్త భయపడుతూ ఉండేవని. రష్మి, అలా చూస్తున్నావు ఏంటి? కొంప తీసి కోసేసి కూర చేసుకుని తింటావా ఏంటి? మనుషులకి చిక్కానంటే చికెన్ అయిపోవాల్సిందే. ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోతే జంపు బాబాయ్. అమ్మ, కోడిని ఎంత మాయం చేసావరా, నేను కూడా ట్రై చేస్తాను. సొరకాయ, ఆవకాయ, బీరకాయ, పరకాయ, 2 వెంట్రుకలు తీసుకోవాలి. ఇవి ఉన్నాయి కదా. సొరకాయ, బీరకాయ, ఆవకాయ, పరకాయ. సొరకాయ, బీరకాయ, ఆవకాయ. ఏంటి బాడీ మరి ఇంత తేలిగ్గా ఉంది? ఓ, నేను ఇప్పుడు రాకేష్ బాడీలోకి వచ్చేసాను కదా. అంతే, చిన్న కుర్రాడు కదా, బరువు బాధ్యతలు చాలా తక్కువగా ఉంటాయి. అమ్మో, నా నెత్తి మీద జుట్టు కూడా వచ్చింది. ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు వాయిస్ అయిపోయింది. వాయిస్ చేంజ్ చేసుకుంటే ఎవరు గుర్తుపట్టరు. నా బాడీ ఏది సార్? ఎవరు తీసుకెళ్లిపోయారు సార్? ఎక్కువసేపు నేను ఇక్కడ పరకాయ ప్రవేశంలో ఉన్నానంటే ఈ మంత్రం వికటించిపోతుంది. ఈ మురళన్న బాడీలోకి దూరేయాలి. పర్లేలే, రేపు అన్నపూర్ణ స్టూడియోలోకి వెళ్తారుగా, అప్పుడు బాడీ ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఆవకాయ, సోరకాయ, బీరకాయ, పరకాయ. ఆవకాయ, సోరకాయ, బీరకాయ, పరకాయ. ఆవకాయ, సోరకాయ, బీరకాయ. హాయ్ సార్. హాయ్ మేడం, నమస్కారం. బాడీ వెయిట్ బాగా పెరిగినట్టుంది, చాలా హ్యాపీగా ఉంది. ముందు అర్జెంట్ గా వాయిస్ మార్చేద్దాం, లేకపోతే ఎవరైనా గుర్తుపట్టేస్తారు. అమ్మయ్యా సార్, బాడీ అయితే రాకేస్తుండిపోయినా సరే వాయిస్ మాత్రం నాది పెట్టుకొని మేనేజ్ చేసేస్తా. ఇంకా ఎక్కువ ఇక్కడే ఉన్నా ఉంటే రిస్క్ లో పడిపోతాం. రాకేష్, రాకేష్ అని పిలుస్తున్నావేంట్రా? రాకేష్ అని పిలవకపోతే ఇంకేమని పిలవాలరా? మచ్చా, టైం అయింది మచ్చా, పద బయలుదేరదాం. ఎక్కడికి? 7ంటికి. ఎక్కడికి వెళ్తాం మచ్చా? ఎక్కడికి? మర్చిపోయాను. ఇగో నేను వచ్చేసరికి పూజ గదిని శుభ్రం చేసి పెట్టు, పూజ చేసుకోవాలి. పూజ? రే, మనం చేసింది ఆ పూజరా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? మచ్చా అంటున్నావేంటి? వయసు గౌరవం ఇవ్వాలని తెలీదా? నేను రా. నీకు వయసు గౌరవం ఏంట్రా మచ్చా? అదే ఏమైందిరా? అర్ధరాత్రి ఉందా? నేనేం తాగలేదు, నేనేం మాట్లాడలేదు. అయినా నీకు ఇక్కడ నాతో పని ఏంటి? పెద్ద చిన్న గౌరవం లేదా? నీ వయసు ఎంత, నా వయసు ఎంత? ఇది కాదు కానీ మురళన్న కరెక్ట్. మురళన్నా, ఓ మురళన్న, మచ్చా మురళన్న ఇంటికి వెళ్ళి వస్తున్నావు. మురళన్న నన్ను పిలుస్తావు. టైం ఎంత అయింది? 7 అయింది. మనం ఎక్కడికి వెళ్ళాలి? నువ్వైతే పూజ చేయడానికి వెళ్ళాలి, నేను వాడైతే మరి ఈయనే వాడైనా నమ్మాలి కదా. నేను ఎప్పుడైనా పూజలు చేశానా? 7 అయితే మనం. అన్నా, నువ్వు ఈ టైంకి చేసేది పూజ అన్నా? అన్నా ఏంటన్నా? నన్ను మర్చిపోయావా? రాకేష్ 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 అని. నువ్వు రాకేష్ అంటే ఆడు దగ్గరికి వెళ్తా, ఆడు ఒకటి మాట్లాడతా, నీ దగ్గరికి వచ్చా నువ్వు ఒకటి మాట్లాడతావు. రాత్రి దిగినట్లేదు, మళ్ళీ కళ్ళు మచ్చాయి. ఏమండి ఏమండోయ్? ఏంటి నా ఇంట్లోకి వచ్చి ఏమండి ఏమండా? ఎవరది? వదినా. వదినా? వదినా ఏంటండి? నేను మీ ఆవిడ వనితాని. రండి.
చెయ్యి పెడుతున్నామేంటి వదినా? అన్నయ్య రాలేదా? ఏంటండి మీకు ఏమైనా పిచ్చి కానీ పట్టిందా? వదిన తల్లితో సమానం. నువ్వు వెళ్ళి వదిన, అన్నయ్య వస్తే నేను చెప్తాను ఎందుకో వదిన వచ్చి వెళ్ళిందని. ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను మీ ఆవిడండి. రాకేష్ నువ్వు ఏమండి అని పిలుస్తావా? రాకేష్ ఏంటండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? మీరు ఇట్లా మాట్లాడితే నేను కాపురం చేయను మీతో. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. వదిన వదిన నా మాట విని అన్నయ్యకి నేను చెప్తాను. నీకేమైనా గొడవ అయితే అన్నా నీకు విషయం చెప్తానన్నా. ఏంటది? ఆ రాకేష్ గారు నీ గురించి ఎన్ని మాట్లాడుతున్నాడో తెలుసా అన్న? నేనే కదా రాకేష్ గారు నా గురించి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? రాకేష్ గారు నీ గురించి ఏం చెప్తున్నాడు తెలుసా? ఆడికి బొచ్చు లేదు కానీ అసలు గాడు బుర్ర తినేస్తున్నాడు. ఆడు అక్కడ ఒకటి చెప్తాడు, ఇక్కడ ఒకటి చేస్తాడు అని పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు అన్న. మచ్చా నేను ఎప్పుడైనా అన్న గురించి మాటలు ఒక్కసారైనా ఆడేనా? ఎప్పుడైనా ఆడానా? ఎందుకు లేనిపోయి చెప్తున్నా నా గురించి? నన్ను బ్యాడ్ చేయడానికి అంతే కదా. రాకే మళ్ళీ రాకే అంటారు. నాకు అర్థం కాదు. మురళి అని పిలవచ్చురా. తమ్ముడు ఏంటి విషయం చెప్పు. ఆడు నీ గురించి చాలా చెప్తున్నాడు మచ్చా. ఎవరు? మురళి అన్న. ఏమని చెప్పాడు? నువ్వు అంటే పెద్ద సైకో అంట, పెద్ద టార్చర్ గాడు అంట. నేను ఎప్పుడు అన్నారా? ఇంకొకసారి మురళన్న గురించి నా గురించి మురళన్న దగ్గర చెప్పావంటే చంపేస్తానేమనుకుంటాం. ఈడెట్ అమ్మో ఇలా ఉంటాం నా వల్ల కాదు బాబాయ్. మురళన్న అన్న నా బాడీ నాకు ఇచ్చే. లే తమ్ముడు, వయసు వచ్చేసింది, చాలా హ్యాపీగా ఉంది, చాలా డిగ్నిటీగా ఉంది, చాలా అందంగా ఉన్నాను. ఎవరికైనా వయసు మళ్ళీ తిరిగి వస్తుందా చెప్పు. అంతే. సార్ షోరూమ్ బండి ఆడు తీసుకొని సర్వీసింగ్ బండి నాకు ఇచ్చాడు సార్. ఆడు నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది సార్. నా జీవితంలో బతికితే ఒక్కసారైనా మీలా బతకాలని ఉంది సార్. సార్ ప్లీజ్ మీ మీద నేను పరకాయ ప్రవేశం చేస్తా, ఏమనుకోరే. వస్తున్నాను సార్. నాకు బాబు సార్ ఎలా అనిపించింది? బాగుంది, చూసిన సేపు ఇంట్రెస్టింగ్ అనిపించింది. గుడ్ ఎక్స్పెరిమెంట్. రోజా గారు బాగుంది. మన మురళి అయితే బంపర్ ఆఫర్ నీలోకి వచ్చేసాడు. నీదే పాపం కష్టం. చాలా కొత్తగా అనిపించింది. థాట్ చాలా బాగా అనిపించింది. Well done boys, amazing performances, amazing skits. Well done. Are you all ready for the scores? Judges ready with the scores? All right, the team is on the stage with the kochindi. Come on boys. Let's start with Venky Monkeys and team. Roja garu. Surigali Sudhir and team. Roja garu. Pathas Prakash and team. Roja garu. Chammak Chandra and team. Roja garu. Rocking Rakesh and team. Roja garu. Mas Avinash and Kepu Karthik. Roja garu. The judge and the performer of the day goes to Sudigari Sudhir. Congratulations to Sudigari Sudhir and team. Meer gelskunnaru 25,000 rupees, 10,000 rupees from MVR Mall Vizag and Vijayawada and 15,000 rupees from an extra Zabardast. Sudigari Sudhir and team ready to pose. Zabardast extra fun fill episode ni malli chusi superb ga enjoy chesaru kada. So until next time, next week, take care, bye bye. We all love you extra.